ఓం మహాగణపతే నమః. మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు వీరికి అందరికీ అన్ని రాష్ట్రాల వారికి దాదాపుగా కుజ సంచారం కనుక మనం గమనించినట్టయితే వీరికి మనకి మీన రాశి మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధ రవులు మనకు చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా మిథున రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శని మనకు మీన రాశిలోనే సంచారము, గురువు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. తులారాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి చక్కగా మనకు కుజుడు చక్కగా అనుకూలంగా ఉన్నాడు. 1 నుంచి దాదాపు 10వ తేదీ వరకు కుజ యొక్క గ్రహం యొక్క సంచారం చాలా చక్కగా ఉంది. శుక్రుడు ఈ మాసం మొత్తము చాలా చక్కగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు తులారాశి వారికి. శని అనుకూలంగా ఉన్నాడు. కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. దాదాపు అన్ని గ్రహాలు మాక్సిమం గ్రహాలన్నీ తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అయితే వీరికి కుజగ్రహం వల్ల 10వ తేదీ వరకు 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉంటుంది. 2వ అధిపతి 7వ అధిపతి అనేటువంటి కుజుడు 6వ స్థానంలో తులారాశి వారికి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ కుజగ్రహం వల్ల కనిపిస్తున్నాయి. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. 1వ అధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానంలో సంచారము, తర్వాత 9వ భావంలో సంచారం. అయితే కాబట్టి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అనుకోకుండా మీకు ఎంజాయ్మెంట్, సడన్ గెయిన్స్, మీ యొక్క పార్ట్నర్ వల్ల అనుకూలత, అంటే మీరు భార్య అయితే భర్త వల్ల, భర్త అయితే భార్య వల్ల ధనలాభము, అనుకూలత ఉండే అవకాశాలు మనకు అధికంగా తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2వ భాగంలో 15 తర్వాత నుంచి లక్కు అనేది శుక్రగ్రహం వల్ల కలిసి వస్తుంది. తద్వారా మీకు అదృష్టం కలిసి రావడం వల్ల అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, గుళ్ళు గోపురాలు సందర్శించడము లేదా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు మనకి శుక్రగ్రహం వల్ల మీకు గోచరిస్తుంది. ఇక చూసినట్టయితే మీకు గురువు శని కూడా చాలా చక్కగా ఉన్నాడు. గురుగ్రహము 9వ భావంలో సంచారము, అదృష్టం అనేది కలిసి వస్తుంది. గ్రోత్ అనేది ఉంటుంది. ఆపర్చునిటీస్ ఎలాగో పెరుగుతాయి. ఈ గురుగ్రహం మీకు దాదాపు చాలా రోజుల నుంచి అనుకూలంగానే ఉన్నాడు. శని కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని కూడా చాలా చక్కగా తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. శత్రువుల పైన జయము, కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఈ మాసంలో చూడవచ్చు. కేతుగ్రహం వల్ల కూడా ధనలాభము, అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. లాభస్థానంలో కేతుగ్రహం అనేది మనకు ఉన్నాడు. అయితే ఫ్రెండ్స్ వల్ల సపోర్ట్ అనేది కలుగుతుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలను చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి ఫలితాలు. మే మాసంలో 12 రాశుల వారికి మనము పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలత ప్రతికూలతను బట్టి మనం పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రరాహు అనుకూలంగా ఉన్నారు. సూర్య బుధ మంగళుడు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే వీరికి సూర్యుడు బుధుడు మంగళుడు వీరికి కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే గురు శనులు వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా గనక పఠించినట్టయితే వృషభ రాశి వారు ఈ మే మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలు మనం మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి గురు శని రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు కుజుడు కేతువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి
ఈ మాసంలో ఉంటాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి కుజుడు, గురువు, శని, రాహుకేతువులు అంతగా ఈ మాసంలో అనుకూలంగా లేరు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వీరు ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస కనుక పఠించినట్టయితే కర్కాటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ప్రతికూలత ఏదైతే ఉందో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మన కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఇక సింహరాశి వారి పరిహారాలు ఈ మే మాసంలో చూసినట్టయితే మనకు సింహరాశి వారికి కుజుడు ముఖ్యంగా అనుకూలంగా లేడు, శని, రాహు, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి శనీశ్వరుని ఆరాధించండి. సింహరాశి వారు ముఖ్యంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధించండి, లేదా ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి శుక్ర, రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతి బుధవారము విష్ణు సహస్రనామము పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి సోమవారము మనకు మహాశివుని ఆరాధించండి, లేదా మహాశివుని యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనము తులారాశి వారి ఒక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మే మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మన కుజుడు, శుక్రుడు, గురువు, శని, కేతువు ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ మే మాసంలో ఉన్నారు. అయితే రవి, బుధ, రాహువులు ఈ 3 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు రాహుకు సంబంధించినటువంటి అంటే మనకు రాహు పూజ కానీ చేసినట్టయితే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుని ఆరాధించినట్టయితే కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా చక్కగా రవి, అదేవిధంగా కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క సంచారంలో. అయితే బుధ, గురు, శని, రాహు, కేతువులు మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సంచారంగా ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి లేదు. కాబట్టి వీరు ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించండి, లేదా ప్రతి శనివారము మీరు శనీశ్వరుని కనుక ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక ఈ మే మాసంలో చూసినట్టయితే ధనుసు రాశి వారికి సూర్య, బుధ, గురు, రాహు ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు కూడా ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే, హనుమాన్ చాలీసా పఠించినట్టయితే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి పూజ అంటే మహాలక్ష్మిని ఆరాధించడం, శుక్రవారం ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం రోజు ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. లేదా కనీసం బుధవారం అన్న విష్ణు సహస్రనామం వినడము లేదా పఠించడం కనుక చేసినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సూర్య, బుధ, గురు, రాహు, కేతువులు వీరికి అనుకూలంగా లేరు. మకర రాశి వారికి కుజ, శుక్ర, శనులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఈ మాసంలో చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్య, కుజ, శుక్ర, గురులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నారు. బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు శనీశ్వరుని ఆరాధించండి. శనివారం రోజు హనుమంతుని పూజించండి, లేదా శనీశ్వరుని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ప్రతికూలతమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి బుధ, మంగళ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు. సూర్య, శుక్ర, గురు, కేతువులు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. కాబట్టి వీరు
విష్ణు సహస్రనామం పఠించండి ప్రతిరోజు, చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించినా కూడా ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.